భయపడద్దు, అది నేనే ఏదో కొత్తగా ట్రై చేశాను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు కొత్తగా ఒక డే బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పటికీ మన వీడియోస్ చాలా లేట్ అయిపోతుంది అని ఎర్లీగా మెలకు అయితే వచ్చింది అరౌండ్ 2 o'clock. సర్లే లేచి ఎర్లీగా వీడియో తీద్దాం అని డిసైడ్ అయ్యాను. బట్ అన్ని గ్రహాలు అనుగ్రహించలేదు. సో యాక్చువల్గా ఎర్లీగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ మర్చిపోయాను లేచి ఉంటుంది. సో అందుకని మళ్ళీ మీకోసం గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతున్నాను. సో ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో హెల్త్ టిప్ అనమాట. సో మేమైతే డైలీ ఫాలో అవుతాము. సో టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి, ఒకసారి ట్రై చేయండి అబ్బా. అదండి. సో మాకు ఇక్కడ వాగింట్లో ఇదొక మ్యాట్ ఉందన్నమాట. సో పొద్దున్న ఇలా బేర్ ఫుట్ దీని మీద నడిస్తే దాని స్పైక్స్ భలే తగులుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యిద్ది అనమాట. ఇదేదో మన డే వ్లాగ్ లా లేదు, ఏదో హెల్త్ ప్రోగ్రామ్లా ఉందనుకుంటారేమో. చిన్నగా ఒకసారి బయటికి వెళ్ళి పొద్దున్నే వ్యూ ఎలాగుందో చూపిస్తాను. సో యాక్చువల్గా ఇక్కడ అమ్మ వాళ్ళు ముగ్గు పెడుతున్నారు. ఈరోజు పిన్ని పెడుతుంది అనమాట ముగ్గు. సింపుల్ ముగ్గు అనమాట. ఎవరికైనా ముగ్గురు రాకపోతే ఈ ముగ్గు మా పిన్ని వేసి ఆర్ట్ చూసి నేర్చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మా పిన్నిని ట్యాగ్ చేసి. ఇప్పుడంటే ఇళ్ళ ముందు సిమెంట్ రోడ్లు వచ్చి ఆక్రమించేసాయి. ఇంతకు ముందు మట్టి రోడ్ల మీద పేడ కల్లాప్ తోటి అలా అలికేసి మంచిగా ముగ్గు పెట్టేవాళ్ళు. భలే ఉంటది, చల్లగా ఉంటుంది, ఇంకా అలా చూడడానికి కూడా బాగుంటుంది అనమాట ముగ్గు పెట్టినా కానీ. మా అమ్మ పిన్ని అయితే ఒకరికొకరు సాయం చేసుకుంటూ చేసేవాళ్ళు. ఎక్కువ మెల్ల అంతా, ఇప్పుడు అంత స్పేస్ లేదనమాట, తక్కువ ముగ్గే కాబట్టి కలగైంది. సో మన ఇంటి ఎదురు చెరువు అనమాట. ఎంతైనా పల్లెటూరులో మార్నింగ్ వ్యూ భలే ఉంటుంది. ఇక్కడ మనకి చుట్టూ చెట్లు, ప్రకృతి ప్రేమకైతే అయితే బాగుంటుంది. ఇప్పుడే మేఘాల్లో నుంచి సూర్యుడు బయటకు వస్తున్నాడు, ఇంకా రాలేదు, వస్తాడనమాట కొంతసేపు ఉంటే. యాక్చువల్గా వీకెండ్ అదిగాక పనులు లేవు కాబట్టి కొంచెం అందరు రెస్ట్ మూడ్ లో ఉన్నారనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ చెట్టు ఉంది కదా, ఈ మొక్కలు ఇది ఈ మధ్యనే పెద్దదైంది. ఇప్పుడే పూలు కూడా పూస్తుంది అనమాట, భలే బాగుంటాయి. ఈ మొక్క పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా పిల్లకాయలు నిద్ర లేవలేదు, మా విక్కీ కూడా ఇంకా నిద్ర లేవలేదు. అక్కడ అరుగు మీద కూర్చొని చూడండి పడుకొని, అది మా పెట్ అనమాట. ఈ వీధి మొత్తం అదే హీరో, వేరే కుక్కలు రానివ్వదు, దీనికి ఇంకా మంచి స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నట్టు చెప్పడం. మా సైడ్ ముగ్గు పెడితే ముగ్గు చుట్టూతో 4 బాటిల్ అయితే గీయాలి, దీంతో మన ముగ్గు అయితే ఫినిష్ అయిపోద్ది. మా పిన్ని వచ్చేసేలోగా ఇంట్లో మంచిగా పనులు చేసేసుకొని ఇప్పుడైతే మేము అందరం ఇంట్లో వాకింగ్ అయితే చేస్తున్నాము. కొద్దిసేపు అయిన తర్వాత మా పిన్ని కూడా మాతో జాయిన్ అయిపోద్ది. సో మా అమ్మ మా పిన్ని వచ్చేంత వరకు వాకింగ్ చేస్తానని డిసైడ్ అయిపోయింది అనమాట. సో అందుకే ఒక్కతే వాకింగ్ కూడా చేసేస్తుంది. సో ఇంకా అది వాకింగ్ అయిపోయిన తర్వాత చిన్న ఆసనాలు, చిన్న ఎక్సర్సైజెస్ చేపిద్దామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే కొంచెం అమ్మకి థైరాయిడ్ ఉందన్నమాట. సో యాక్చువల్గా మేము ఇవి ఒక 2 weeks బ్యాక్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట ప్రాక్టీస్ చేయడం. సో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. రిపోర్ట్స్ కూడా, అమ్మ రిపోర్ట్స్ కూడా లాస్ట్ టైం మంచిగా వచ్చాయి. డ్రాస్టికల్ చేంజ్, ఐ విల్ షో యూ. ఈరోజు దోమలు కూడా వచ్చాయి యోగా నేర్చేసుకోవడానికి. రోజు అయితే ఉండవు, బట్ వెదర్ చేంజ్ అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం సింపుల్ వార్మప్ ఎక్సర్సైజ్ చేసేద్దాం. సో స్పీడ్గా మా పిన్ని కూడా వచ్చింది, బట్ కెమెరాకి రావట్లేదు. తర్వాత లాగేద్దాం.
యాక్చువల్గా మమ్మల్ని దోమలు డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇదేదో కెమెరా పోజ్ అనుకోకండి. జస్ట్ కెమెరా పొజిషన్ సెట్ చేసి మళ్ళీ ఆసన స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మా పిన్ని ఫ్రేమ్లోకి వచ్చిందన్నమాట. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మా వాళ్ళకి ఇది ఫేవరెట్ ఆసన అనమాట. సో ఇందులో ఎంతసేపు అయినా కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు. దీన్ని బటర్ఫ్లై ఆసన అంటారు, తితలి ఆసన అనుకుంటారు. వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఉమెన్. అందుకే ఇంకో రౌండ్ చేపిస్తా. One, two, three, quiet, silence. 3, 4, go. ఇంకా మన వాళ్ళ పని అయిపోయింది. ఇంకా ఓంకార్ అంతా క్లోజ్ చేసేసాము. వీడియో తీయలేదు, ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అన్నట్టు ఈ ఉయ్యాల బాగుందా? ఇది ఈ మధ్యనే ఆర్డర్ పెట్టామన్నమాట. ఏదో చిన్న పిల్లలకి యూస్ అవుతుందని. జస్ట్ 50 kgs వాళ్ళకైతే డబ్బులు అనమాట. సో మా అమ్మ నాకు ఎనర్జీ డ్రింక్ ఇచ్చిందనమాట. కొంచెం ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇలా తాగుతున్నాం. చిన్నప్పుడు ఇలానే పెద్దవాళ్ళు చెప్పులు వేసుకున్నట్టు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు గుర్తొచ్చి మా నాన్న చెప్పులు వేసుకొని తిరుగుతున్నా అనమాట. సైలెంట్ గా వినండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా మా ఇంటి ముందున్న చెరువులో చేపలకి దానా వేస్తున్నారనమాట. అదే వీటికి ఫుడ్ అనమాట. సో అన్ని చేపలు భలే వచ్చాయి గుంపులు గుంపులుగా. సో చూడ్డానికి భలే ఉంది వ్యూ, అందుకని వీడియో తీసాను. వావ్, వ్యూ చాలా బాగుంది కదా. సో ఎవరైనా కొత్త వాళ్ళు, రిలేటివ్స్, చుట్టాలు వస్తే చూపించడానికి ఇక్కడ తీసుకొస్తారనమాట. కొంచెం రిలాక్స్ గా పీస్ఫుల్ గా ఉండడానికి. ఇలా చేలు పక్కనే ఉంటాయి కదా, బాగుంటది అనమాట వ్యూ. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం టైం దొరికింది. సో హెయిర్ ప్యాక్ పెడదామని డిసైడ్ అయిపోయాను. అమ్మ అన్ని తీసుకొచ్చింది, ఇంకా పెట్టేసి ఇదిగో ఫోన్ ఫ్లాష్ వేసి మరీ చూపిస్తున్నాను అనమాట. సో నేను న్యాచురల్ ఎక్కువ వాడుతుంటాను అనమాట, ఆర్టిఫిషియల్ మాకు పడదు. సో అప్పుడప్పుడు ఇలా హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. హెయిర్ బాత్ చేసిన తర్వాత హెయిర్ కేర్ అనమాట. సో ఆఫ్టర్ సమ్ టైమ్ హెయిర్ గ్రోత్ అందరికీ కావాలి, బికాస్ అందరికి ఇష్టం కాబట్టి. బట్ మనం కూడా కొంత కేర్ తీసుకోవాలి కదా. అసలే ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ కూడా నాట్ రియలిస్టిక్ అనమాట, అంత టాక్సిక్. ఏంటి చేతిలో ఫోన్ పెట్టుకొని బిల్డప్ అనుకున్నారా? కాదు, ఫోన్లోనే పొట్టు పెట్టుకుంది అనమాట. సరే, ఓవర్ యాక్షన్ పక్కన పెడితే ఈరోజు మా అమ్మ మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది, స్పెషల్ ఐటమ్ అంట. సో వెళ్ళి చూసేద్దాం, లెట్స్ గో. వావ్, ఇవి రాగిడ్లీ స్టఫ్డ్ విత్ క్యాష్యూ అనమాట. అట్లా బాదం ఒక్కోటి ఇడ్లీ మీద పెట్టి గార్నిష్ చేసి కవర్ చేసింది. బట్ టేస్ట్ అదిరిపోయింది. నేను ఇంకా అంటే చూస్తేనే తెలుస్తుంది అనమాట. సో లెట్స్ డోంట్ వెయిట్ అండ్ టేక్ ద బ్రేక్ ఫస్ట్. యాక్చువల్గా మా ఇంట్లో మేము అందరం కలిసి కూర్చొని తింటాము, బ్రేక్ఫాస్ట్ అయినా, ఫుడ్ అయినా, స్నాక్ అయినా. సో అదనమాట. సో ఫస్ట్ ప్లేట్ నాన్నకి ఇచ్చేసి నెక్స్ట్ ప్లేట్ అమ్మ నాకు ఇచ్చేస్తుంది వెంటనే. సో తృప్తిగా మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ అమ్మ చేతి వంట తినేసి ఇంకా అలా స్లోగా హ్యాపీగా టైం వేస్ట్ చేయడం అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ మధ్య చిన్న సెల్ఫీ స్టిక్ ఒకటి కొన్నాను, దాంతో ఆటలు అనమాట. ఇది సాయంత్రం 3 o'clock
టైంలో అనమాట. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ మొత్తం కవర్ చేయలేకపోయాను లంచ్ టైం. బట్ ఎనీవే ఇక్కడైతే వాళ్ళందరూ ముచ్చట్లేసి గేమ్ అయితే ఆడుతున్నారు. సమ్మర్ టైంలో ఇది మా సైడ్ బాగా ఆడతారనమాట. ఎందుకంటే అప్పుడే ఇంటి దగ్గర పనులు చేసుకునే వాళ్ళకి కూడా పనులు ఉండవు, కొంచెం అందరూ ఖాళీగా ఉంటారు అనమాట. సో వింటుంటే గవల్ సౌండ్ బాగుంది కదా. సో దీన్ని గవలాట అంటారు మా సైడ్. ఇంకా దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి, తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇది యాక్చువల్గా మా సైడ్ సమ్మర్ స్పెషల్ గేమ్ అనమాట. 6 చంపితే 3 మళ్ళీ 3 పడకపోతే నెక్కదు. ఆట ఆఖరికి వచ్చింది ఆల్రెడీ, ఓన్లీ తిరిగి వచ్చిన కాయని చంపేశారనమాట. బట్ ఎనీవే ఈ గేమ్లో అయితే చాలా ఉంటాయన్నమాట. ఆటకి నవ్వులు, ఏడుపులు, గొడవలు, అమ్మ బాబాయ్ పోటీలు, వాట్ అండ్ ఎక్సైట్మెంట్ ఈ గేమ్లో. సో ఇవన్నీ గేమ్ వరకే ఉంటాయి అనమాట. తర్వాత చెల్తే ఎవరి పనులు చేసుకుంటారు. సో ఇప్పుడు ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఈ గేమ్ మీ ఊర్లో కూడా ఆడతారా? ఆడితే కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేయండి, మర్చిపోవద్దు. అలాగే దీన్ని ఏ పేరుతో పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం. ఇంకా పక్కన వీళ్ళు ఇలాగ ఆడుకుంటుంటే ఒక్కసారి మా ఇంటి దగ్గర ఉన్న పిల్లకాయలు అందరూ ఏం చేస్తున్నారో చూడండి. జస్ట్ ఇక్కడ మట్టి కుప్ప, మట్లో ఆడుతున్నారు అనమాట. కేకులు, ఇల్లులు, అమ్మ బాబాయ్ చాలా కడుతున్నారు. చూద్దాం ఇలా ప్రాసెస్ ఏం చేస్తారో. ఇదేంటంటే పక్కన ఇసుక దిమ్మెలు ఉన్నాయన్నమాట, ఇసుక సంచులు. వాటిలోంచి ఈ చిన్న బుట్టతో తీసుకెళ్ళి ఇసుక తీసుకొచ్చి పోస్తున్నారు, నీళ్లు పోసినట్టు. హాలిడేస్కి వచ్చారనమాట హైదరాబాద్ నుండి. బట్ వాళ్ళకి అక్కడ సిటీలో కదా ఎక్కువ స్పేస్ ఇలా మట్లో ఆడుకోవడానికి అవ్వదు కాబట్టి మంచి ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారనమాట. మేము కూడా ఇలాగే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. బుట్ట పని అయిపోయింది, ఇప్పుడు బాటిల్ పని. బాటిల్లో నుంచి మట్టి తీసేసి, యాక్చువల్గా ఏంటంటే ఇసుక తడిగా లేదు, దాంట్లో వాటర్ పెట్టి వీళ్ళకి ఐడియా ఎలాగొచ్చిందో వాటర్ కలిపేసి తడి మట్టి చేసేసి ఇల్లు కడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. ఈ రంగస్థానంలోకి ఏం చేస్తున్నారో చూడడానికి మా విక్కీ కూడా వచ్చాడు. విక్కీ షేక్ హ్యాండ్ ఇవ్వు. మా విక్కీ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిద్ది అనమాట. వీళ్ళ ఇళ్ళలోకి నేను కూడా జాయిన్ అయిపోయాను అనమాట. అలా ఒక చెయ్యాలి కదా, సో అందుకనమాట. చిట్టి హాయ్ చెప్పు. హాయ్ చెప్తుంది బట్ మైక్ పనిచేయట్లేదు అనమాట. మీట్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు గార్నింగ్ పిక్కలతో డెకరేషన్ అనమాట. యాక్చువల్లీ ఈ పాపకు మా బాబాయ్ అంటే చాలా బాగా. బాబాయ్ వెళ్ళి పొంగల్ని వచ్చేద్దాం మళ్ళీ. ఇది చూడడానికి అడవిలా ఉంటుంది చుట్టూ చెట్లతోటి, బట్ కాదనమాట. చిట్టి ఇంటి పనులకు సహాయం చేయడానికి వాటర్ తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడేమో మన విక్కీ వింత విన్యాసాలు చేస్తుంది. సో అది మ్యాటర్. ఒకసారి మన వాళ్ళని వెళ్ళి అడుగుదాము ఎలా చేస్తున్నారు, ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని. వీళ్ళు బిజీగా ఉన్నారు, నాతో మాట్లాడరంట. సో ఒక ఆమె ఏమో సీరియస్గా లెటర్స్ రాస్తుంది, డిజైన్ చేస్తుంది ఇసుకలో. మీరు గుంటనక్కని చూసారా? గుంటనక్కని చూస్తే గుంటనక్క అని అరవండి. చిన్నప్పుడు ఇలానే డోరా బుజ్జి సీన్స్ కార్టూన్స్ బాగా చూసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా కుక్క వచ్చిందనమాట ఇక్కడికి. ఇప్పుడు అది మా దగ్గర ఉన్న కుక్కది కనపడింది అనుకోండి, దీని పని అంతే. అందుకని దాక్కొని వెళ్తుంది.
వీళ్ళు కింద మీద పడి వాళ్ళకి కావాల్సింది చేసేస్తున్నారు. ఇసుక కోసం గొంతైనా తవ్వుతాడేమో వీడు. ఇంకా లాస్ట్ ఐటమ్ చూపించలేదు కదా, ఇవి కేక్స్ అన్నమాట. ఇక్కడ కేక్ బేకరీ జరుగుతుందంట. ఈ పాప ఏమో ఏం ఫ్లేవర్లు కావాలని అడుగుతుంది. ఈ బాబు ఏమో ఫ్లేవర్స్ లేవు అయిపోయినాయని చెప్తున్నాడు ఒక్కొక్కటి తీసేసి. ఇన్స్టెంట్ కేకులు ఇప్పుడిప్పుడే రెడీ చేస్తున్నాడు. వీళ్ళకి ఐడియా ఎలాగొచ్చిందో భలే ఉంది. ఇక్కడ పాడైపోయిన కేకులు బేకర్స్ వాళ్ళే తీయాలి, మనం తీయకూడదు అనమాట, లేదంటే మనల్ని ఎలాగే తోసేస్తారు. ఇది చిప్పలో కేక్ అన్నమాట, కొబ్బరి చిప్పతో కేక్ అన్నమాట. నాది కూడా లాక్కున్నారు, ఏం చేస్తాం. సో సరిగ్గా వీళ్ళ టైంలోనే ఇక్కడ ప్లేస్ వేరే ఉండేది అనమాట. ఇక్కడ ఒక చిన్న చిన్న గుడిసెలు, ఇంకా గ్రీనరీతో అంతా బాగుండేది. సో మేము ఇక్కడ కోతి కొమ్మచ్చి కోతి టైం ఎంత అయింది ఇసుకలో ఆటలు భలే ఆడుకునే వాళ్ళం. అప్పుడు మాకు పెద్ద గ్యాంగ్ ఉండేది, బట్ పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇవన్నీ కష్టం కదా. సో ఇప్పుడైతే మన ఇల్లు కూడా పూర్తయింది. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళని చూసి నేను కూడా ఎంజాయ్ చేశాను. సో ఈరోజు మనం బాగా అలసిపోయామని చెప్పి మన కోసం స్నాక్స్ రెడీ చేశారు. సో మైసూర్ పాకులు అనమాట. చాలా 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 డేస్ అయిపోయింది ఇవి తినేసి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. యాక్చువల్గా ఇలా మాకు ఊర్లో అమ్ముతూ ఉంటారు అనమాట స్వీట్ షాప్ లో. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఈ రోజు వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ త్రూ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. కీప్ సపోర్టింగ్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి న్యూ వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అన్నట్టు మీ సజెషన్స్ మేక్స్ మ్యాటర్, సో ప్లీజ్ డూ కామెంట్ అండ్ గివ్ సమ్ సపోర్ట్.